ఎవడో ఏదో పని చేయడం, వాడు పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమైపోయిందంటే అభిమానిగాను కార్యకర్తగాను ప్రతి ఒక్కడు మన దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగితే కాదనడానికి లేదు, ఫోటో తీసుకుంటాం అంటే కాదనడానికి లేదు, కాదంటే అహంకారం పెరిగిందంట. కాబట్టి ఇస్తారు. ఆ ఫోటోలు పట్టుకుని వాడేదన్నా ఏదో పని చేస్తే ఆ పార్టీ కార్యకర్త ఈ పార్టీ కార్యకర్త ఆ పార్టీ సానుభూతి పరుడు ఈ పార్టీ సానుభూతి పరుడు అని అసలు వైపు నుంచి డైల్యూట్ చేస్తున్నటువంటి దరిద్రం ఆంధ్రాకే చెందింది. ఆంధ్రాలో ఈ దరిద్రం ఎప్పటికి పోతుందో తెలియదు. వాస్తవంగా సాధారణ ప్రజలను మోసం చేసిన దరిద్రుల గురించి వార్త రాసేటప్పుడు అందులో రాజకీయం రాసుకొచ్చారు. ఇదేంటయ్యా విషయం అంటే శ్రీకాకుళం కేంద్రంగా మొదలై హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం అంటూ రాసుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే విదేశాల్లో ఉద్యోగాలు పెట్టి 350 మందికి టోకరా వేసి సుమారు 6 కోట్లతో పరారైనటువంటి ఆయన ఇచ్చాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి భారతీపురం గ్రామానికి చెందినటువంటి కొచ్చెర్ల ధర్మారావు రెడ్డి పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. అతను తెలుగుదేశం అభిమాని. కొన్నాళ్ళ తర్వాత ఏజెంట్గా అవతారం ఎత్తి స్థానిక ఒకరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నెరవేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 20,000 లేకపోతే 20,000 అడ్వాన్స్, తర్వాత 1,35,000 రూపాయలు చెప్పు డబ్బులు వసూలు చేశాడు. అట్లాగా తర్వాత చివరిలో 50,000 అట్లా వసూలు చేశాడు. మొత్తం దగ్గరగా ఒక 6 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వాడు తెలుగుదేశం పార్టీలో తిరిగి ఉండొచ్చును, కానీ అందులో తెలుగుదేశం పార్టీ సంబంధం ఏం లేదు. ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఈవెన్ వైసీపీకి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టినప్పుడు కూడా వైసీపీకి ఏంటి సంబంధం, పార్టీకి ఏంటి సంబంధం వాళ్ళు చేసేది. కాకపోతే వీళ్ళు ఆ పేర్లు చెప్పుకుంటారు, వాళ్ళ వెనకాల తిరిగి ఆ ఫోటోలు చూపెట్టుకుంటుంటారనమాట. ఆ టైప్లో ఉంటుంది తప్పించి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ ఘరానా మోసం కారణంగా బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు నమోదు చేయలేదట. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సీఎం కార్యాలయానికి వీళ్ళు కంప్లైంట్ చేశారు బాధితులు అన్నది సాక్షి హైలైట్ చేసింది.